వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. పాట్ బై సెల్ పాయింట్ అండ్ కేఎల్ఎఫ్ నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె. ఓకే, సండే నైట్ 9:30 కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 స్టార్ట్. సో మనకు కూడా చాలా ఆనందం, సూపర్ ఎంటర్టైన్మెంట్, సూపర్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చే సెలబ్రిటీ బోల్లెడ్ కబుర్లు చెప్పబోతున్నారు ఈ రోజు. ఈ అబ్బాయి ఉయ్యాల జంపాలతో సూపర్ సక్సెస్ అందుకుని మనందరికీ సినిమా చూపించి అండ్ ఇప్పుడు కుమారి 21F అందరినీ ఆయన ఫ్యాన్ చేసేసుకున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజ్ తరుణ్. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఓకే, సో బాబా స్వాగతం సుస్వాగతం. మా కొంచెం టచ్ లో చెప్తాయి. అంటే అందరికీ రాజ్ తరుణ్ అని తెలుసు, మాకు మాత్రం బాబా అని తెలుసు. ఎలా అలా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కొంచెం టైం పడితే సర్ప్రైజ్ చేస్తాను అనుకున్నా, బిగినింగ్ సర్ప్రైజ్. సో బాబా బాబా అంటే ఏంటి? అంటే మీరు ఏమైనా మంత్రాలు చదివేవాళ్ళ లేకపోతే ఏం కాదు, మా మమ్మీ వాళ్ళ డాడీ పుట్టబోయే ముందు రోజు నైట్ ఆయన కల్లోని బాబా గారు కనబడి నీకు మనవడు పుడతాడు, వాడికి నా పేరు పెట్టుకో అని చెప్పారు. సో కట్ చేస్తే నెక్స్ట్ నేను పుట్టా, ద గ్రేట్ పర్సన్. ఓకే. సో ఫస్ట్ బాబా అని పిలిచారు ఆయన. సో అప్పటి నుంచి ఇంట్లో అందరూ అదే ఫిక్స్ అయిపోయి. బాబా నుంచి రాజ్ తరుణ్కి ఎలా వెళ్ళింది? లేదు, అప్పుడు మా తాతగారి పేరు సన్యాసరాజు, ఓకే. మా నాన్నమ్మ గారి పేరు తరుణమ్మ. ఓకే, పేరు పెట్టాలి, తరుణ్ రాజు అని పెడదాం అనుకున్నారు. అప్పుడు చరణ్ రాజన్ వెళ్ళి ఉండేవారు కదా, అవును. సో విలన్ పేరు ఎందుకులే అని చెప్పి మార్చి రాజ్ తరుణ్ పెట్టారు. అదృష్టం అండి ఇదే. తరుణ్ రాజ్ అంటే విలన్ అయిపోయారేమో మీరు, మేబీ. బట్ రాజ్ తరుణ్ అయ్యారు అండ్ మాకు ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో దొరికారు. సో వెల్కమ్. ఈ కాళ్ళు పట్టుకుంటా. నామాల కోతి పెప్సీ లవర్స్ కి మీరే ప్రెసిడెంట్ అన్నారు. మీ ఓనర్ కూడా చాలా అందంగా తయారు చేశారంట. మొత్తం నాశనం చేశారు. నేను హార్ట్ ఇచ్చాను కాబట్టి వాడు హార్ట్ మీద పెట్టు. అనమాట. అరే డోర్ సీజ్ పెట్టండి రా, ఏ టైంలో అయినా పరిగెట్టాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. బాబా ఓకే, రాజ్ తరుణ్ ఓకే. నాకు అన్నిటికంటే హైలైట్ నచ్చింది అంటే నామాల కోతి. అదేంటి అలా వచ్చింది అంతే. అండ్ అంటే నాకు ఇవన్నీ ఓకే, నామాల కోతి అనగానే మీలో ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగిల్ వస్తుంది. నామాల కోతి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి అని మళ్ళీ అడగండి, అలా వస్తుంటే ఫ్లోలో అంతే. నిజంగా. సో అలా పిలిస్తే కోపం వస్తున్నారు, ఎవరికైనా వస్తుంది. వచ్చేది అప్పుడు చాలా రోజులు అయింది కదా, సో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఓకే, రియాక్షన్ టైం పడుతుంది. అది అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చిందని. సో ఎందుకు వచ్చింది మీకు అసలు ఆ పేరు? ఎందుకు వచ్చింది? అందరు ఎందుకు అలా అన్నారు? తెలియదు నాకు. సడన్ గా అసలు ఇప్పుడు అన్న స్టార్ట్ చేశారు, ఎందుకన్నా కూడా గుర్తులేదు. ఇప్పుడు స్కూల్లో అప్పుడు అదేవారు అనమాట. ఇట్స్ బీన్ సో లాంగ్, ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయాను నేను. ఎందుకు వచ్చిందో మర్చిపోయారు, కానీ బాగానే ఉంది పేరు. ఎందుకు కోపం వస్తుంది మీకు? ఇప్పుడు కూడా వస్తుంది లైట్ గా. అప్పుడు కోపం అని కాదు, బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఏమన్నా సరే ఇంకెలా అంటే ఏదో మాట్లాడి చెప్తా, ఏదో మాట్లాడు క్యాజువల్ గా, మామూలుగా రాపండి ఎన్నిసార్లు పిలుస్తారు రాపండి. సో ఓకే, అలా అయిపోయింది. అలా అయిపోయింది. అంటే మామూలుగా బాగా అల్లరి చేసే వాళ్ళకి పెడతారు కదా, మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి బాగా డిమాండింగ్ అని తెలిసింది మాకు. ఏదో అలా అలా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెప్సీ లవర్స్ కి మీరే ప్రెసిడెంట్ అన్నారు. అప్పట్లో 2 ఏళ్ల వయసులోనే పాపం 2 కిలోమీటర్లు నడిపించి మరీ పెప్సీ తాగిపించారు. ఇప్పుడు అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చింది నాకు. 2 ఏళ్ల వయసులో ఇలా ఉంటే దాని తర్వాత వచ్చేటప్పటికి 3 years ఏజ్ అనుకుంటా. మీ ఇంట్లో అంటే మీ ఓనర్ కూడా చాలా అందంగా తయారు చేశారంట. దాని మీద రోజు పెయింటింగ్ బయలుదేరుతాను. అప్పుడేనా? చాలా పనులు ఉన్నాయి అక్కడ, అయిపోయింది. 1 గంట వదిలేస్తా. చిన్నపిల్లని కదా, ఏం తెలియదు నాకు. సో తెలియని వయసులోని 3 years 30 కాదు, 3 years అప్పుడు బాగుంటుంది కానీ అన్ని తెలివితేటలు బాగా నచ్చాయి నాకు. ఏం చేశారు అసలు, ఏం జరిగింది? మాకేంటంటే ఇంటి బయటికి రాగానే చుట్టూ కాంపౌండ్, సో ఇటు కాంపౌండ్ వాల్స్ ఉండే. సో
మనకి బేసిక్గా ఫ్రెష్ ఎయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చుట్టూ కూర్చొని ప్రతిసారి వెళ్ళి ఆ కౌంటర్లో పొజిషన్ కూర్చొని ప్రకృతి ఓ అని పిలిస్తే వెళ్ళి ఆ గోడ మీద గట్టిగా గట్టిగా గోడ మీద 3 ఏళ్ల వయసులో చాలా చక్కగా సరిగమ పదని అని గోడనంతా తడిపేవాళ్ళు. సో చిన్నప్పుడు చాలా చేస్తాము. అండ్ చిన్నప్పుడు అనగానే మనకి బాగా గుర్తేది బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, రైట్? చిన్నప్పుడు చాలా గెటప్లు వేస్తూ ఉంటాం. సో చాలా మంది చాలా గెటప్లు వేస్తారు, కానీ మీరు వేసిన ఒక గెటప్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏది ఆనియన్ గెటప్, అదే అదే ఉల్లిపాయలు అమ్మే రోడ్ సైడ్ రోమియో. రోడ్ సైడ్ రోమియో. మెడలో ఉల్లిపాయలు దండేసుకుని బిల్గేట్స్ కి ఫోన్ చేశారని తెలిసింది. బిల్ గేట్స్ ఫోన్ చేసి ఉల్లిపాయల కోసం ఆడుతుంటాను నాకు. సారీ తప్పు ఆయనతో పెద్ద ఆయన కదా. ఆయనతో ఉల్లిపాయలు బిజినెస్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ, కంప్యూటర్ లేవంత ఓకే, ఇప్పుడు ఉల్లిపాయల కాస్ట్ ఎక్కువ, అప్పుడు ఉల్లిపాయలు రేట్లు బాగా పెరిగి. బాగా పెరిగి. సో దానికి కంటెంపరీగా మా బావ తన ఐడియా చెప్పాడు బేసిక్గా, ఓకే బాగుంటుందని చెప్పి. ఓకే. సో ఇంకెలాంటి గెటప్లు వేశారు? వెరైటీ గెటప్. స్కూల్ అంటే చిన్నప్పుడు బేసిక్గా ఇజ్జు బాబోయ్. కృష్ణుడు ఆయన నేను జ్యోతిషం చెప్తున్నా కదా, ఆయన ఫాదర్. మీ ఫాదర్. అంటే వెళ్ళే ముందు Practice స్టిల్ తీసుకుందాం, ప్రాక్టీస్ కాదు స్టిల్ తీసుకుందాం సరదాగా అని చెప్పి మా డాడీ అంటే కూర్చొని తీసుకుందాం అనమాట. అంటే ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ వేయడానికే స్కూల్కి వెళ్ళే వాళ్ళ, లేకపోతే మామూలుగా చదవడానికి కూడా రెగ్యులర్గా? నేను స్కూలింగ్లోని ఇప్పుడు టాపర్. 9th 10th వరకు బంక్లోనా స్టడీస్లోనా? స్టడీస్. స్టడీస్. ఇప్పుడు ఫస్ట్ సెకండ్. సో స్కూల్లో కూడా బాగానే కవరప్ చేసుకునేవాళ్ళు, ప్రిన్సిపల్ దగ్గర, టీచర్ దగ్గర, అందరి దగ్గర అంతా బాగా అంటే బాగా కలెక్ట్ చేసేవాళ్ళు అంటగా అందరినీ ఒక చోటకి, అలాగే కాయిన్స్ కలెక్షన్ లాగా. Yeah. ఇప్పుడు ఇది చేస్తున్నారా? లేదు. ఇప్పుడు వేరే విధంగా చేస్తున్నారులేండి, కాయిన్స్ కాకుండా నోట్స్ కలెక్షన్, అచ్చా ఇంకా రెమ్యునరేషన్. లేదు. నేను కానీ ఇలాంటి షోట్ పెడితే అప్పుడు చేసేవాడిని, ఇంకా పెట్టలేదు కదా. బట్ సో కాయిన్ కలెక్షన్, ఫ్యాన్సీ డ్రెస్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే. అండ్ ఆ వయసులో అసలు చూడ్డానికే చాలా ఆశ్చర్యంగా అనిపించేది మ్యాజిక్ షోలు. మీరు కూడా మ్యాజిక్ షోలు చేసేవాళ్ళంటే ఆ ఏజ్లో అసలు మ్యాజిక్ని ఎలా అర్థం చేసుకున్నారు? ట్రిక్కుల్ని మ్యాజిక్ షోలు ఎలా చేశారు? నాదేం సంబంధం లేదు, మా డాడీ మొత్తం. మా డాడీ అంటే ఆయన బేసిక్ మ్యూజిషియన్ అనమాట. చాలా 3000 షోస్ దాటిచ్చాను నేను. ఆయన నాకు నేర్పించారు, ఆయన ప్రోత్సహించి చెయ్యి అంటే రెడీ. అప్పట్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చే బీభత్సంగా ఉండేది. స్టేజ్ ఫియర్ అంటే ఏంటో తెలియదు అప్పట్లో. అంటే అప్పుడు కాంపిటీషన్ తెలియదు కదా, ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంటో తెలియదు, ఏమీ ఉండదు. సో ఫ్రెష్ మైండ్ కాబట్టి ధైర్యంగా చేసేవాడిని. ఇప్పుడు 4th వచ్చాక 3rd క్లాస్లో 4th క్లాస్లో ఆపేసాను మ్యాజిక్ షో. మ్యాజిక్ షోస్. ఇప్పుడు దాని తర్వాత ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు లేదు అసలు. అసలు. అంటే అన్నిటికంటే నాకు మ్యాజికల్గా అనిపించింది ఏంటంటే, ఐ థింక్ 6 years ఆఫ్ ఏజ్లో బ్లైండ్ ఫోల్డ్తో సైకిల్ తొక్కారు కూడా. 4 years 4 years ఆఫ్ ఏజ్. 4 years ఆఫ్ ఏజ్ ఫస్ట్ టైం చేశాను అది. కళ్ళకి గంతలు కట్టుకుని సైకిల్ తొక్కారు రోడ్డు మీద. ఈ ఐడియాలో వచ్చింది నాది అది మా డాడీది. మా ఫాదర్ యాక్చువల్లీ ఈజ్ మ్యూజిషియన్, ఆయన బ్లైండ్ ఫుల్ ఇవన్నీ చేశారు. ప్లస్ ఈజ్ హిప్నోటిస్ట్, హిప్నోథెరపిస్ట్, సైకాలజిస్ట్ అన్నీ అనమాట. సో ఫోటోలు అన్నీ సేకరించారు. సో ఆయన అప్పుడు నేర్పిస్తే అప్పుడు నేను చేశాను. 4 years ఆఫ్ ఏజ్లో. అండ్ నేషనల్ రికార్డ్, అది జాతీయ రికార్డ్ అందుకున్నారు. మీ ఫాదర్ మిమ్మల్ని రెడీ చేసేది, మీరు రేస్ అవుతున్నది, మీరు అవార్డు అందుకుంటున్నది. నేను పాస్ట్ దట్స్ గ్రేట్. ఆ ఏజ్ లోనే తీసుకోవడం, అప్పట్లోనే ఫోటోలు పోజులు ఇవ్వడం. ఆ ఫోటో అంటే మా డాడీకి చాలా ఇష్టం. దట్ వన్ వాకింగ్ స్టైల్, అది పటం కట్టి రూమ్ లో పెట్టుకున్నారు మా ఫాదర్ రూమ్ లో. గ్రేట్ స్వీట్ మెమరీస్. సో చిన్నప్పుడే ఇంత టాలెంటెడ్ అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి కాలేజ్ దరిదాపుల్లోకి వస్తే ఇంకా టాలెంట్ పెరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు షార్ట్ ఫిల్మ్స్ వైపు వచ్చారు, రైట్? దట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ మూవ్. అండ్ మోర్ దాన్ 40, ఐ థింక్ 52 52 షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశారు. యాక్టెడ్ ఏం కాదు, అది రాసి యాక్టెడ్. సూపర్ టాలెంటెడ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. అండ్ 52 షార్ట్ ఫిల్మ్స్ అంటే అందులో రచన, యాక్టింగ్, ఇన్ని విషయాలు జరిగాయి అంటే ఇట్స్ లాంగ్ జర్నీ కాబట్టి. సో అందులోంచి మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ మేము తీసుకొచ్చాం మీ షార్ట్ ఫిల్మ్స్లోంచే, ఆ ప్రపంచంలోంచే. Here we go. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుభాష్ చంద్ర, ఫ్రెండ్ ఆఫ్ రాజ్ సార్. ఇప్పుడు రాజ్ సార్ చాలా పెద్ద హీరో అయిపోయారు, బట్ హీరో అవ్వకముందు నుంచి నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. మాకు మాత్రమే తెలిసిన ఒక బెస్ట్ మూమెంట్, ఇన్ఫ్యాక్ట్ ఫనీ మూమెంట్ ఇన్ ఆర్ ప్రొడక్షన్. ఎంఆర్ ప్రొడక్షన్స్ లాగే దట్టి ప్రొడక్షన్స్ అనేది మేము ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఆ టైంలో ఢిల్లీ బెల్లి కైండ్ సబ్జెక్ట్స్ లాగా కొంచెం ఘాటుగా తీద్దామని, సొసైటీలో జరుగుతున్న ఫ్యాక్ట్స్ని చాలా రియాలిటీగా ఘాటుగా తీద్దామని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. తరుణ్ బాగా చేశాడు అందులో. యాక్చువల్గా మీరు తరుణ్ ఒక కోణంలో చూశారు, ఆ కోణంలో చూస్తుంటే చాలా బాగుండేది. తరుణ్ యాక్ట్ చేసిన విధానం నేను చాలా కొత్తగా ఉంటుంది. తరుణ్ యాక్చువల్గా వేరే సబ్జెక్ట్స్ కూడా హ్యాండిల్ చేస్తారని అందరికీ తెలుస్తుంది. సో దాని ఎక్స్పీరియన్స్ మీరు పర్సనల్గా తరుణ్ అడగండి, తరుణ్ ఇంకా బాగా షేర్ చేసుకుంటారు. సో ఈ డట్టి ప్రొడక్షన్స్ ఏంటి? అప్పుడు ఢిల్లీ వెళ్ళి చేసాం. ఓకే. ఢిల్లీ వెళ్ళి చూసి గట్టిగా ఇన్స్పైర్ అయ్యి
అసలు చెయ్యాలంటే ధైర్యం ఉండాలి. లెట్స్ డూ ఇట్, మన దగ్గర ధైర్యం ఉందని చెప్పి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒక ఎమోషన్ కన్వే చేయాలంటే బూతులు అంత అవసరం అనేది మనిషికి బూతులు ఎంత అవసరం అని మాట్లాడాలంటే. ఓకే, సో సరదాగా చేసి అలా పక్కన పెట్టేది. Friends కి ఎవరికి చెప్పు. ఎప్పుడు చూడబోతున్నాం? ఇంటికి వస్తే చూపిస్తా తప్ప నీకు మాత్రం వెరీ గుడ్. ఇంట్లో స్క్రీనింగ్ ఉందంటే అందరూ బయలుదేరి టికెట్ పద్ధతిలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని వచ్చేసేయండి. అశ్లీలత ఉండదు మాటల్లో. ఐ నో అండర్స్టాండ్. సో అలాగే బాగా కష్టపడ్డారు, బాగా నేర్చుకున్నారు, ఉయ్యాల జంపాల ఆఫర్ దాకా వెళ్ళారు. అదేలా జరిగింది ఉయ్యాల జంపాల ఆఫర్? ఎందుకంటే మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారు. ఉయ్యాల జంపాల రామ్మోహన్ గారు ఉన్నారు కదా, సినిమా ప్రొడ్యూసర్. ఆయన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇప్పుడు హైదరాబాద్ వస్తే కళ్ళు అన్నారు. ఒక్కరోజు మా బావ వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అవుతుంది. ఇంట్లో నుంచి ఎవరు వెళ్దాం అవ్వట్లేదు. నేను వెళ్తాను డాడీ అన్నాడు. అరే ఒక్కడు వేళ వెళ్తారు అన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాను డాడీ. సరే చలో అయితే బయలుదేరని చెప్పి ట్రైన్కి పంపించారు నన్ను. అప్పుడు నేను కలిసి మాట్లాడుతుంటే అడిగారు, "నీ ఏంటి యాక్టింగ్ అంటే ఇష్టం?" "లేదా డైరెక్షన్ చేస్తా" అన్నారు. "అవునా, అయితే అసిస్టెంట్ జాయిన్ అయిపో" అన్నారు. సరే అన్న. గురించి నాకు కథ చెప్పాడు. కథ చెప్పింది కథ ఎలా ఉంది అని అడిగారు. చాలా ఉంది, కాకపోతే ఏంటి సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ పెరిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నారు. సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ పెరిగితే బాగుంటుందో అనిపిస్తుంది అన్నారు. పెంచే అయితే అన్నారు. పెంచేయండి అది లేదు, జాయిన్ అయిపో, రేపు జాయిన్ అయిపోయినారు. అది కాదు సార్, సరే వైజాగ్ వెళ్ళి అన్ని సెట్ చేసుకుని వారం రోజులు వస్తాను సార్. అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను. లేదా టైం లేదు, అర్జెంట్ జాయిన్ అయిపోవాలి అన్నారు. లేదు సార్, ఓపెన్ చేస్తాను, రేపు వెళ్ళి లగేజ్ సర్దుకొని రేపు నైట్ పోతే రేపు మార్నింగ్ వచ్చేస్తాను సార్ అన్నారు. లేదు పని అర్జెంట్ జాయిన్ అయిపోవాలి, టైం లేదు అన్నారు. సరే కొంచెం డాడీకి ఫోన్ కొట్టా. డాడీ జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అయిపోతా అన్నారు. అవునా, చూడరా మరి ఫస్ట్ ఇయర్ చేస్తున్నావు కదా, ఈ 1 year వేస్ట్ అయిపోద్దేమో అన్నారు. ఫినిష్ చేస్తే ఇంకో 3 years వేస్ట్ అయిపోద్ది డాడీ అని. సరే అయితే ఒక పని చేయి, కంఫర్టబుల్గా ఉండు, నువ్వు కంఫర్టబుల్ లేకపోతే మాత్రం కూడుకో, నీకు నచ్చిన పని హ్యాపీగా తీసుకో, డన్ ఇస్తాం. సరే డన్ అయితే అన్న, జాయిన్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ చేస్తున్నారు హీరోయిన్స్కి. అమ్మాయిలకి ఆడిషన్ చేయడానికి వచ్చినప్పుడు అబ్బాయి క్యూ చెప్పడానికి ఎవరు కావాలి, అది బిగినింగ్ స్టేజ్ కదా, ఒక్కడే ఉండేవాడు నీడిని. సో నువ్వు చెప్పరా అని డైలాగ్స్, నేను క్యూ ఇచ్చేవాడు అనమాట. సో 30 మందికి ఆడిషన్లు చేసిన తర్వాత టేప్స్ అన్ని తీసి చూస్తున్నారు. అన్నీ చూసాక ఒక అమ్మాయి నచ్చలేదు, ఎందుకు నేను నచ్చాను. నేను బాగా చేస్తాను, నేను ఎందుకు పెడతాను చెప్పి పిలిచాడు, చేస్తావా అన్నారు. చేస్తాను సార్. సరే డన్. బట్ ఓకే, హీరో ఛాన్స్ వచ్చింది, ఎస్ హీరోగా అయ్యారు. బట్ మేము విన్నది ఏంటంటే షూటింగ్ లో బాగా అల్లరి చేస్తారని. నేను అల్లరి కాదు, సరదాగా ఇమిటేషన్లు, అల్లు పట్టుకుంటా, ఈ కాళ్ళు పట్టుకుంటా చెప్తున్నా. ఫస్ట్ సినిమా అలవాట ఇమిటేషన్ చేయడం యాక్టర్స్ ని? అలా అని యాక్టర్స్ ఇమిటేట్ చేయడం కదా, క్రూలో ఉన్న వాళ్ళని. ఎవరైనా అంటే ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ బేసిక్గా టెన్షన్ ఉంటాం కదా. సో ఇప్పుడు ఈజీయే కాబట్టి ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకసారి ఇమిటేట్ చేసి ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు ఏం చేస్తారు. ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్. ఓకే, ఆయన ఆఫీస్లో కూర్చోరు, ఇది టేబుల్ ల్యాప్టాప్, నువ్వు వచ్చి పిల్లలను సార్. సార్ అది రేపటి ప్రొడక్షన్ కాస్టింగ్. ఫోన్ కూడా ఇలా పట్టుకు నడుస్తుంటారు. పిల్లు సార్ అది రేపటి షూటింగ్ దాని గురించి ఏం చెప్పమంటారు యూనిట్ కి? చూడు ఏదో చెప్పు, ప్రసాద్ మాట్లాడు. ఎన్నటి వరకు షెడ్యూల్ వేశారు? సో ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ గారి గురించి మీరు ఇంత బాగా చెప్పారు కాబట్టి అదే మూవీలోంచి ఒక వ్యక్తి మీకు ఒక ఏదో మాట్లాడదాం అనుకుంటారు. ఆ మూవీ నుంచి లెట్స్ సీ. Hello, this is Vika, and I'm here to talk about Raj. Yeah, Raj. No, on a very, very serious note, I'm very, very fond of Raj because he is an extremely talented and a very nice person. And why I say nice person, because I love people who respect people around them, respect women around them, and he does that. So I am glad to be associated with Raj even in my first film. And one more thing I would like to say is hello, my Raj's friend, my Shiro. Shiro says ahoy to Raj. Done. So yeah, he continues. So Raj, all the very best. And there is one particular thing which I really wanted to tell you, share this with everybody else. It is that you belong to the short film madness, and I wouldn't want you to leave that, and I want you to continue with your short films and that madness and that passion. So I'm looking forward for more of your short films, and maybe being a part of those.
అమ్మాయిలు అమ్మాయిలు అన్ని దాని నుంచి మాట్లాడుతాం మనం, రైట్? హీరోయిన్స్ అండ్ కుమారి 21F పెద్ద హిట్ అయింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది ఆ మూవీలో అండ్ అమ్మాయిల ఫ్యాన్స్ కూడా బాగా స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ నుంచి ఉంది, ఇంకా బాగా పెరిగింది కుమారి 21F తో. అండ్ మా అందరికి బాగా నచ్చిన పాయింట్ ఉంది ఆ మూవీలో. యా, మీరు చాలా ఈజీ పెట్టేస్తున్నారండి పుట్టుమచ్చలో. చాలా ఈజీగా ఉంది అసలు అదంటే వెన్నతో పెట్టిన విద్యలాగా తక్కువ నచ్చింది. ఇప్పుడు నీ బొగ్గ మీద పెట్టమంటే కష్టం, అమ్మాయి అడుగు మీద పెట్టడానికి కష్టం. ఈజీగా కదా. హైబా పటేల్ కి పుట్టుమచ్చ పెట్టాలంటే ఎన్ని 2 టేక్స్? takes అనుకుంటా. 2 takes అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీరు 2 takes లో ఫినిష్ చేసేలా. ఓకే, పని లేట్ అయితే ఎన్ని కణాలు పడతాయి అక్కడ. నీకు ఏమైనా ఉంటే షార్ట్లో చూపించుకోకు, షార్ట్ పెట్టి. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇంట్రెస్టింగ్ తొందరగా షార్ట్ ఫినిష్ చేసి షార్ట్ తర్వాత లేదు కానీ షార్ట్ ముందు రిహార్సల్ చేసుకోవచ్చు 100 సార్లు. రిహార్సల్ అదే కాబట్టి మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నేను. సో ఆ గిఫ్ట్ ని మీరు చాలా ఈజీగా వాడగలరు. మీకోసమే తెచ్చాను ఆ గిఫ్ట్. ఏంటది? ఓ మంచి పెన్ను, చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పుట్టుమచ్చలు పెట్టచ్చు అనమాట మనం. సో చాలా సింపుల్ గా ఉంది, చాలా ఈజీ. అవిగో మీకోసం. సో మీకు పెన్ ఎందుకు ఇచ్చాను అంటే పుట్టుమచ్చలు పెట్టడానికి. సో ఇంట్రెస్టింగ్ గా మనం ఇప్పుడు ఓ పని చేద్దాం. అంటే ఇప్పుడు బాగా హిట్ అయింది కాబట్టి పుట్టుమచ్చ కాన్సెప్ట్ మీదే కొత్త కంపెనీ, రైట్? లెట్స్ సీ. పుట్టుమచ్చల పెట్టుబడును. సో చాలా బాగా పెట్టారు అండ్ మూవీలు కూడా ఎగ్జాక్ట్ గా పెట్టారు కాబట్టి కొంతమంది షాప్ లో ఓపెన్ చేశారు టాటూస్ అని, వాళ్ళు పొడి చేస్తారు. మనం పెట్టక్కర్లా. ఇది నిజంగానే ఒక పుట్టుమచ్చల కంపెనీ. సో చాలా మంది వచ్చారు, అంటే రాజ్ తరుణ్ గారు పెడతారు, ఓ మెయిన్ రెడీ అని చాలా మంది వచ్చారు. సో ఎవరు వచ్చారు చూద్దాం. హియర్ వి గో. రెజీనా, కాజల్, రకుల్ ప్రీత్, సమంత, రాశి ఖన్నా అండ్ తమన్నా. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. నీ షో నిజమైతే అంత బాగుంది. నా షో నిజమైతే మిమ్మల్ని వాళ్ళని ఎందుకు కూర్చోబెడతా? నేనే కూర్చున్నాను 2 చోట్ల. ఓకే, రెడీ. సో స్టార్ట్ చేద్దాం. ఏమిటది? పుట్టుమచ్చలు. మరి ఇదేందుకు ఇంకా పట్టుకొని చెప్తాక? దాంతోనే వేయాలి, పట్టుకోండి, అది సింబాలిక్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మచ్చ సమంత. ఆలోచించుకోండి, ఒకసారి వాడింది ఇంకోళ్ళు వాడకూడదు. పర్లేదు, ఒకళ్ళే. ఓకే, హార్ట్. సో సమంతకి హార్ట్ ఇచ్చేసిన రాజ్ తరుణ్. ఓకే, హార్ట్ ఇచ్చారు. ఓకే, ఇంతకీ అంటే టాటూ అనేది ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడ పెడితే బాగుంటుంది? నేను హార్ట్ ఇచ్చాను కాబట్టి వాడు హార్ట్ మీదే పెట్టుకో. అనమాట. నా మాటలో కంటే ఆయన మాటలో విన్నారు కాబట్టి మీరు రాసుకోండి. ఓకే, వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సమంతకి హార్ట్ లో. ఓకే, డన్. ప్లస్ నెక్స్ట్ ఆన్ డైట్. అంటే సగమేనిగా ఉంది. ఆన్ డైట్. సమంతను వాడడం లేదు ఇంకా. ఆన్ డైట్. ఎవరికి టాటూ? కాజల్. డైట్ చేయాలా లేకపోతే డైట్ లో ఉన్నారనా, చేయకూడదనా? డైట్ లో ఉన్నారు కదా, ఇప్పుడు డైట్ లో ఉన్నట్టు ఉంటారు. స్లిమ్ గా నీట్గా పర్ఫెక్ట్. కాజల్ అగర్వాల్ పర్ఫెక్ట్ ఫిట్ గా ఉంటారు కాబట్టి ఆన్ డైట్ టాటూ. నువ్వు వేదన్న కూడా బూతులే పలకలేదు, తెలిసే విషయం. నిజం చెప్తున్నా. మొన్న అనుష్క గారు అన్నారు, కొంచెం టచ్ లో ఉంటే ఉల్టా చెప్తా. సో ఇప్పుడు నేనేం ఉల్టా చెప్పలేదు, మీరు ఏం చెప్పారో అది చెప్తున్నా. ఆన్ డైట్ టాటూ కాజల్ అగర్వాల్కి ఇస్తా అన్నారు. ఓకే, ఎక్కడా? ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తూ ఉంటుంది. ఆన్ డైట్ కనిపిస్తూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అందుకు కాదు, టాటూ నేను వేసాను కాబట్టి అందరూ కనిపించాలని కోరుకుంది. సో టాటూ ఆయన వేసారు కాబట్టి, కనపడాలి కాబట్టి కాజల్ అగర్వాల్ గారికి ఆన్ డైట్ అనే టాటూ అక్కడ వేస్తా అంటున్నారు. నైస్ డెసిషన్, గుడ్ టేస్ట్ అమ్మా. సో ఇప్పుడు కాజల్ గారు అయిపోయారు, సమంత గారు అయిపోయారు. నెక్స్ట్ వన్, బ్యాడ్ గర్ల్. ఎవరు, ఎక్కడ? తమన్నా. ఓకే, ఫస్ట్ టైం మీరే అండి తమన్నా గారు బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్ అనలే, ఐ వాంట్ టు సీ యు ప్లే బ్యాడీ. అలా వచ్చారు. ఓకే, ఎక్కడ వేద్దాం టాటూ? ఎక్కడ వేస్తారు? బ్యాడ్ గర్ల్. యాటిట్యూడ్. ఇఫ్ షీ ప్లేస్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్ కనబడుతుంది. అలా బాగుంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. మేడం మీద బ్యాడ్ గర్ల్ టాటూ వేస్తానంటున్నారు రాజ్ తరుణ్. ఎవరికి? తమన్నాకి. వేసుకోండి రా. ఓకే, సో తమన్నా, కాజల్ అండ్ సమంత. అమ్మయ్య, ముగ్గురు చదివాం. ఇంకా మిగిలింది రాశి, రకుల్ అండ్ రెజీనా. 3 hours విత్ రాజ్ తరుణ్. 4th hour చిల్లీ. ఆలోచించండి. ఎందుకు మీరు అలా వై దట్ షేక్? ఓకే, అంటే టాటూ గుచ్చుతారు కదా. ఆల్రెడీ స్టార్ట్ అయిందా? టేక్ యువర్ ఫ్రీడమ్, టేక్ యువర్ టైం. 3 seconds ఉంది మన దగ్గర.
రెజినా రకుల్ అండ్ రాశి కంటే రెజినాయే చిల్లి అంటున్న రాస్తారు. ఎక్కడ వేస్తారు? ఇక్కడ వేస్తారు. చిల్లి ఇక్కడ, మ్మ్. ఆన్ డేట్ ఇక్కడ, అక్కడ ఆర్ట్ అక్కడ. బ్యాడ్ గర్ల్ ఇక్కడ. మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్. వెరీ గుడ్. అన్ని మీ ప్రపంచానికి తెలిసేలాగా వేస్తున్నారు. నైస్ అండర్స్టాండింగ్. సో రెజినాకి చిల్లి అని ఇక్కడ టాటూ వేస్తా అంటున్నారు రాస్తారు. వెరీ గుడ్ సార్. నేను వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తాను. ఓకే, ఇంకా మన దగ్గర ఇద్దరు మిగిలారు, రాశి ఖన్నా, అండ్ రాకుల్. రకుల్ అండ్ రాజ్తరుణ్. సో అంటే రాజ్తరుణ్ వేసేవాళ్ళు. సో వీళ్ళిద్దరు అండ్ మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను 2 ఆప్షన్స్ ఒకేసారి చూపిస్తాను, ఇద్దరికి ఒకేసారి పంచేది. ఓకే డన్. రైట్, హియర్ వి గో. కట్ అప్ అండ్ కిస్ మీ. ఐ యామ్ టూ ఏదో ముందే చెప్పుంటే సమాధ గారికి పెట్టండి. నాకు తెలుసుగా. ఐ యామ్ టూ సెక్సీ అండ్ షట్ అప్ అండ్ కిస్ మీ. ఐఎమ్ టూ సెక్సీ రకుల్ షటప్ అండ్ కిస్ మీ రాశి ఖన్నా. ఎంత ఇంట్రెస్టింగ్ సెంటెన్స్, అంత చిరాగింది. మళ్ళీ ప్లెజెంట్ గా చెప్పండి సార్, ప్లెజెంట్ గా. ఐఎమ్ టూ సెక్సీ రకుల్ షటప్ అండ్ కిస్ మీ రాశి ఖన్నా. కొంచెం ఫీల్. ఓకే, టేక్ 2. కొంచెం ఫీల్ తో కమాన్. Okay, done. బాగుంటుంది ఫీల్. ఐ యామ్ టూ సెక్సీ. ఐఎమ్ టూ సెక్సీ రకుల్ కి. రకుల్ కి షటప్ అండ్ కిస్ మీ రాశి ఖన్నాకి. ఓకే, రకుల్ ఎంత ఐఎమ్ టూ సెక్సీ అని టాటూ ఇచ్చిన, రాశి ఖన్నా షట్ అప్ అండ్ కిస్ మీ అంటున్న రాస్తారు. అంతేగా? యా. వెరీ గుడ్. ఇంచుమించుగా అంతే, దగ్గరలో అంతే. నా ఇంగ్లీష్ లో అంతే. ఎలాగో ఆగోగా ఇంకెందుకు ఆపడం కానీ. లెట్స్ టాక్ అబౌట్ ద లొకేషన్ ప్లీజ్. ఐఎమ్ టూ సెక్సీ అని ఇక్కడ, షటప్ అండ్ కిస్ మీ అని ఇక్కడ. యూజ్ సమ్ క్రియేటివిటీ మ్యాన్. ఏ ఫుల్ క్రియేటివిటీ. షట్ అప్ అండ్ కిస్ మీ అని రాశి ఖన్నాకి ఇక్కడ టాటూ వేస్తా అంటున్నారు. పాపం అందరికి కనిపిస్తుంది. ఓకే, రకుల్ ప్రీత్ కి ఐఎమ్ టూ సెక్సీ అని ఇక్కడ. ఏ నైస్ టేస్టా, వెరీ గుడ్, వెల్ ప్లేడా. సో ఇప్పుడు అసలు విషయం, రాజ్తరుణ్ గారు, మీరు బేసికలీ వైజాగ్ నుంచి పెరిగిందంతా, పుట్టినప్పటి నుంచి వైజాగ్. కానీ నాకు తెలిసి మీరు మాట్లాడుతున్నప్పుడు సినిమాలో కోనసీమ వచ్చినట్టు, దాన్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆల్మోస్ట్ మీకు అన్ని లాంగ్వేజ్లు దగ్గర దగ్గర తెలుసు. వైజాగ్ అంటే కాస్త శ్రీకాకుళం. సో ఇటంటే నేను పుట్టి పెరిగినంత వైజాగ్, మా పేరెంట్స్ అంతా శ్రీకాకుళం. మీకు ఇలా ఇవన్నీ వచ్చు కాబట్టి మనం ఇప్పుడు సరదాగా ఈ స్లాంగ్ మీద చిన్న కాన్సెప్ట్ ఆడదాం. అంటే మరి అంత బాగా లేదు. వైజాగ్ బేసిక్ గా శ్రీకాకుళం దగ్గర ఇలాగే ఉంటుంది. కాన్సెప్ట్ అన్నిటి ఆయనకి దగ్గర మొత్తం లాగేస్తాం. మాట్లాడుతున్న కాన్సెప్ట్ లాంగ్ వస్తుంది బేసిక్ గా. ట్రై చేద్దాం. లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. ఓకే, సో మన దగ్గర ఇప్పుడు 4 బాక్సులు ఉన్నాయి. ప్రతి బాక్స్ మీద పైన టైటిల్ ఉంది. ఇట్ సైడ్ నాకు తెలంగాణ, కోస్తా ఉంది. అట్ సైడ్ రాయలసీమ, శ్రీకాకుళం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపల ఉన్న ఐటమ్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా ఐటమ్ ని వర్ణించాలి. మీరు వర్ణించిన దాంట్లో నేను ఆన్సర్ పట్టుకోవాలి. ఓకే, అలాగే నేను వర్ణిస్తాను, నేను వర్ణించిన దాంట్లో మీరు ఆన్సర్ పట్టుకోవాలి. డన్. రెడీయా? ముందు ఎవరు ఆడదాం? యూ స్టార్ట్. నేను స్టార్ట్ చేయనా? తెలంగాణ. అంటే అన్న ఇక్కడ ఏమైందంటే 2 పెట్టిర్రు ఐటమ్లు, ఒక ఐటమ్ మీద ఒక ఐటమ్ పెట్టిర్రు, భలే పెట్టిర్రు. ఒక దాంట్లో ఇప్పుడు గుసాయించారు, లోపలికి మంది దూరింది. అసలు విషయం ఏంటంటే అన్న, అది మస్తు ఉంటుంది, అమ్మాయిలు మస్తు ఇష్టము. బాగా లావ్ అయిపోతారా నా తింటే, మస్తు మూట తయారవుతారు అనమాట. అంటే ఏంటన్నా, అది ముక్కలు కింద ఇరగొట్టుకోవచ్చు, సప్పడిచ్చచ్చు, దిగుతుంది లోపలికి, బాగుంటుంది. ఎక్కువ తింటే షుగర్ వస్తుంది. చిన్నప్పుడు బాగానే తింటుండే, పుచ్చిపళ్ళు వస్తున్నాయని మా అమ్మ వద్దాంది. చాక్లెట్ అన్న దాని మీద ఏం కూర్చిర్రు తెలుసా? ఇది గీకితే ముందు మంట వస్తుంది అన్న, ఆరిపితే పొగ వస్తుంది అన్న, కిర్రాకు ఉంటుంది. ఇది ఏది పడితే అది అంటించచ్చు. డబ్బాలో పెట్టి అమ్ముతారన్న, 50 దాకా ఉంటాయి. ఏంటది? కింద తెల్లగా ఉంటుంది అన్న పుల్ల, పైకి వచ్చేప్పుడు నల్లగా అవుతుంది. ఐస్ క్రీమా? వెళ్ళే అన్న, రే అది చాకోబార్. అప్పుడే అవుతుంది అన్న. చాకోబార్? ఏహే కాదన్న, అది మర్చిపో. ఓకే, ఇది వేరే ఐటమ్ అన్న. ఇది ఏంటంటే కింద చెప్పిన ఐటమ్ మీద దీన్ని గుచ్చిర్రు. ఎట్లా గుచ్చిర్రు అంటే అన్ని నుంచోబెట్టిర్రు. ఇది బేసికల్లీ ఎట్లుంటది అంటే తెల్ల కర్ర అన్న, పైన నల్ల టోపీ అన్న. క్యాండిల్? తెల్ల కర్ర పైన నల్ల టోపీ అన్న, గీకగానే మంట వస్తుంది అన్న. అగ్గిపోలా? ఏ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఐటమ్లు 2 ఓ చోట చేసి చెప్పన్నా. చాక్లెట్ మీద అగ్గిపోలు కూర్చారు. రే ఎవడాడు? అరే ఏమని అంటే ఏమని అంటారు కానీ చాక్లెట్ మీద అగ్గిపుల్లు కూర్చోబెట్టరా. చాలా బాగుందన్నా. సో నేను తెలంగాణ వాడాను కాబట్టి మీ ఇష్టం. శ్రీకాకుళం ట్రై చేస్తాను. ఓకే, బట్ ఎవరు అట్టవద్దు, వచ్చినంతలో ట్రై చేస్తాను అంతే. ఇది సరదాగా వాళ్ళు పాపం సరదాగా.
ఏంటబ్బా ఇది? దీన్ని రోజు తోముకుంటావు పొద్దున్న. దాంతో తోముకుంటారా దాన్ని తోముతారా? వారు నువ్వునే దాంతో తోముకుంటా కడుక్కుంటా అన్నీ చేస్తా. ఏంటది? ఏంటిదే తొలేటి చెప్పినారు మీరు? దానికి గుర్తులు మళ్ళీ కథ చెప్తాను. ఓ 2-3 ఉన్నాయి ఏంటి? పెద్దానికి ఇది ఎక్కడ కొడతాడు నువ్వు? టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ కడుక్కుంటా నువ్వు? టూత్ పేస్ట్ ఏం కడుక్కుంటా? పళ్ళే. ఓకే. పళ్ళు తోముకుంటా బా. సోప్ సోప్ పర్ఫెక్ట్. సబ్బు. దాని కూడా గుర్తారు మళ్ళీ. సబ్బు పిల్ల కూర్చారా? ఎవడరా కొంటాడు? ఇప్పుడు అది కాదు. దానికి ఏం గుర్తారు తెలుసా? తిప్పుతుంటా కదా వీటిని వాటిని కన్నాలు పెట్టి తిప్పుతుంటా. ఈట్ నాటిని తిప్పుతుంటే గట్టిగా పట్టుకుంటుందా? దాన్ని కన్నాలో పెడతా కన్నలో పెడతా తిప్పుతా. తిప్పుతా తిప్పిన తర్వాత గట్టి గుచ్చుకుంటుంది కదా అది. అదేంటిది? గుచ్చుకుంటది. పట్టుకుంటది. సూది. సూదిని ఎందులో పెట్టి ఎందులో తిప్పుతావు? అంటే గుడ్డలో పెట్టి లాగితే కాదా? ఓకే ఓకే. ఇట్స్ నాట్ ఇట్ ఇస్ ఓకే. అట్టాడితే ఇంకోటి ఉంది. అట్టాడితే కొంచెం పెద్దగా ఉంటుందా? కొంచెం పెద్దగా ఉంటది. ఏంటి గోడలు బొక్కలుగా? గోడ మొక్కలకి పెట్టి గుచ్చుతా కదా తిప్పుతా. బేకు కొట్టవు తిప్పుతావు. తిప్పుతా. స్క్రూ. దాన్ని తిప్పైతే స్క్రూ డ్రైవర్. ఎగ్జాక్ట్లీ. సబ్బు స్క్రూ డ్రైవర్. అర్థం కాదు. నా ప్రొడక్షన్ లో ఏమేం చేసేస్తున్నారా మీరు? అయ్యో సబ్బులో స్క్రూ డ్రైవర్ ఏంటారా రే? కొడతారా జనాలు నన్ను? ఓకే తిరిగింది. ఇప్పుడు కోస్తా. నాకు కోస్తా. ఎందుకు? ఏమొస్తుందంటే ఏండే మన దగ్గర మిషన్లు ఉంటాయి కదండి. మిషన్లు అంటే అది పెద్దది కాదండి, చిన్న చిన్నవండి. ఈ కాగిత ముక్కలు ఉంటాయా? కాగిత ముక్కలన్నీ లూజ్గా ఉండకుండా ఓ చోట పెట్టాలంటే తినేసి పసక్కని నొక్కితే లపక్కని దిగిపోద్దండి. ఒకటే ఉందా? ఇంకోటి ఉందండి బాబోయ్. ఇది మన పెద్ద ఆయన రాఘవేంద్ర గారు ఉన్నారా? ఆయన సినిమాలు బాగా వాడతారండి. ఇది పండు పువ్వు ఫస్ట్ అండి. పండు బాగుంటుందండి. చిన్నగా ఉంటుంది కానీ కొడితే గడ్డి తగులుతుందండి. యాపిల్ పండు. ఇంకా చిన్నగా ఉంటుందండి. ద్రాక్ష పండు. రైట్ ఆన్సర్. అరే మీ పిచ్చి పీక్స్కి వెళ్ళింది రే. లో గ్రేప్స్ ఏంట్రా? అయ్యో. ఓకే సో వెరీ వెల్ ప్లేడ్. సూపర్. రండి రాయలసీమ ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం. రాదు, ట్రై చేయలేను కూడా. ఐడియా లేదు నాకు. పోనీ ఏదొచ్చు ఏది ఈజీగా వచ్చు ఆ లాంగ్వేజ్ మార్చేసుకుందాం. ఓకే కప్పేయండి. అప్పుడు ఎవరికి తెలియదు. అద్భుతం. అద్భుతం. మీరు కూడా కోస్తా కవర్ చేస్తే మీ ఇష్టం. అదే కోస్తా కవర్. తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది. గుండ్రంగా చేసి ఇలా గుద్దితే ఓ షేప్ వస్తుంది కదా. షేప్లోకి వస్తుంది. తెల్లగా ఉంటుంది గుండ్రంగా తెల్లగా ఉంటుంది. ఇలా గుద్దితో షేప్ వస్తుందా? గుద్దితో షేప్ వస్తుంది. పైనుంచి దాన్ని చీలిస్తే లోపల ఎల్లో కలర్ ఉంటుంది. గుడ్. ఓకే వెరీ గుడ్. కోడి కూడా ఉంది. అదే ఇది ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్. మామూలు బాగా తేడాగా ఉంటారే. ఇంకేదో ఉంది. అదే చెప్పేగా మామూలు పెద్ద మామూలుగా ఉంటుంది సార్. ఏదో తేడాగా ఉంటే అందులో దొరుకుతారు సార్. అదే అందులో దూర్చే ఒకటి ఉంది. గుండ్రంగా ఉంటది. గుండ్రంగా ఉంటది. లోపల రంగురంగు డిజైన్లు ఉంటాయి. లోపల రంగురంగు డిజైన్లు ఉంటాయి. చిన్నగా ఉంటుంది. ఆడుకుంటావు. లోపల అంటే రంగురంగులుగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. దాంతో ఆడుకుంటానా? గుండ్రంగా ఉంటుంది. లోపల రంగురంగులు ఉంటాయి. దాంతో ఆడుకుంటాం. ఎగ్జాక్ట్. కోడిగుడ్లో గోలీ పెట్టేది నాకు అర్థం కాదు. కోడిగుడ్లో గోలీ పెట్టారు. అది ఉందని కూడా నాకు తెలియలే. ఆ కోడిగుడ్డు అలా లాగితే అందులో బయటకు దొరుకుతుంది. చాక్లెట్లు అగ్గిపుల్లలేంట్రా. స్టాప్లర్ లో గ్రేప్స్. కోడిగుడ్లో గోలీ. సబ్బులో స్క్రూ డ్రైవర్. సో సూపర్గా ఆడాం ఇందాక. అండ్ అన్ని స్లాంగ్లు అన్ని ఐటమ్ల గురించి అంత బాగా మాట్లాడారు కాబట్టి ఈసారి మీరు చాలా సూపర్ ఫాస్ట్ ఆన్సర్ చేయడంలో, కౌంటర్లో కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మీకు 5 సెకండ్ గేమ్ ఆడుతున్నాను. ఇది 5 సెకండ్స్ ఫైర్. ఇది సో 5 సెకండ్లో మీరు ఆన్సర్ చెప్పకపోతే కాలుతుంది. ఎందుకు కాలుతుంది అంటే ఈ షార్ట్లో ఉన్నది పానీపూరి వాటర్. ఓకే కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉప్పు కారం గట్టిగా తగిలించి గట్టిగా ఉంటుంది. సో మీరే కార్డు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డులో ఏం క్వశ్చన్ ఉంటే నేను అది అడుగుతాను మిమ్మల్ని. అది 5 సెకండ్లో మీరు ఆన్సర్ చేయాలి. చేయలేకపోతే తాగాలి. డన్. మీరు కనుక 5 సెకండ్లో ఆన్సర్ చెప్పేస్తే నేను తాగుతాను. సూపర్. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఫస్ట్ మీరు కార్డు చూపించండి, నేను ఆ కార్డు పిక్ చేసుకుంటాను. సో ఈ స్క్రీన్ మీద టైమర్ వస్తుంది. క్వశ్చన్ చదవగానే టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్సర్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ బ్రహ్మానందం గారిని చూడగానే మీకు అనిపించే 3 words. సూపర్ కామెడీ కింగ్.
సూపర్ కామెడీ కింగ్. అంటే ఎందుకంటే బెటర్ దొరకలే 5 సెకండ్లు అన్నా కదా. కమన్ సూపర్ కామెడీ కింగ్ అంటే ఒకటే. సూపర్ ఇస్ వన్ వర్డ్. ఈ సూపర్ Comedy. చూడగానే కామెడీ అనిపిస్తుంది, కింగ్. కింగ్ అనిపిస్తుంది. అరే డోర్ సీజ్ పెట్టండి రా, ఏ టైంలో అయినా పరిగెట్టాల్సి వస్తుంది. అంత దారుణంగా ఉంది అది. ఇవన్నీ కొడితే ఫ్లడ్ గ్లైట్స్ ఎత్తేసినట్టే సార్. ఓకే ఇప్పుడు దిస్ వన్. అమ్మాయిలు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి వాడిన 3 వర్డ్స్ చెప్పండి. నువ్వు బాగుంటావు, నువ్వు పొడుగ్గా ఉంటావు, నువ్వు తెల్లగా ఉంటావు. 3 వర్డ్స్ ఉన్నారు, 3 అబద్ధాలు అవ్వ. ఇది నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. బారుకెళ్తుంది బీరు కొడతాడు, పబ్బుకెళ్తుంది షాట్ వేయాలా వద్దా? ఇప్పుడు బాగుందా? ఓకే ఏదా కాటేది? పానీపూరి వాటర్ అంటే బయట పానీపూరీలు వేస్తారు కదా, అలా ఉంటుంది అనుకున్నా. అదే అవేం లేకుండా తెచ్చా. సెలెక్షన్ ప్లీజ్. అవే వెళ్తున్నా లోపలికి ఇలా రాత్రి ఇవాళ రాత్రి అంతా. ఓకే దిస్ వన్. పడుకునే ముందు చేసే 3 పనులు చెప్పండి. స్టార్ట్. బ్రష్ చేస్తా, బ్రష్ చేస్తా, స్నానం చేస్తా, ఆ. నీళ్ళు తాగుతా. బ్రష్ చేస్తా, స్నానం చేస్తా, నీళ్ళు తాగుతా. నేనేమో ఈ షాట్ తాగుతా. తెచ్చిపోతాం చూడండి మనం. ఈ గేమ్ ఎక్స్క్లూజివ్గా నా కోసమే లేకపోతే అందరికీనా? మొట్టమొదటిసారిగా మీ మీద ప్రయత్నిస్తాను సార్. ఇప్పటివరకు వేరే కానీ ఇందాక లాగేది ఇంకా పోలే నాకు లోపల. నేనేపటికి చెప్పుకోను సార్. వద్దులే. అమ్మా ఇప్పుడు నా సెలక్షనా? ఓకే అది ఇదే. ఇప్పుడు 2 నాకే పడతాయి. 3 తిట్లు తిట్టండి. వేదవా, పిచ్చోడా, ఎర్రోడా. ఈ బంపర్ ఆఫర్ తిట్టించుకుని మరి నేనే తాగాల. మిమ్మల్ని కాదు, మామూలుగా నాకు తెలిసి ఇది ఒకటి. చెప్పా. కమాన్ కమాన్. ఏమిటా? సో ఇప్పుడు మీదే, మీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీరు సెలెక్ట్ చేసిన కార్డు అద్భుతంగా వచ్చింది సార్. హనీమూన్ లో చేసే 3 పనులు చెప్పండి. గో. తిరుగుతాం, మాట్లాడుకుంటాం, పడుకుంటాం. సో హనీమూన్ లో రాజ్ తరుణ్ గారు ఫస్ట్ తిరుగుతారు, తర్వాత మాట్లాడుకుంటారు, తర్వాత కొడుకుంటారు. ఈ ఆర్డర్లో కాదు, ఈ ఆటలో కాదా? ఇవి జరుగుతాయి. ఇవి జరుగుతాయి సాధారణంగా. ఓకే వెరీ గుడ్. నో మోర్ కమెంట్స్. పెళ్లి కాలేదు కదా. ఓకే ఇంకో 4 తీసి పెట్టారు, నవ్వుతున్న వాళ్ళందరూ పోతాం. లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే 3 థింగ్స్ యూ విష్ టు బైట్. మీరు 3 విషయాలు ఏవి కొరకదలుచుకున్నారు. గో. చాక్లెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్. అవుట్, టైం అవుట్. మధ్యలో అంటే ఐస్ క్రీమ్ కొరుకుతాడా? లేదు, ఇంకోటి వచ్చింది కన్ఫ్యూజ్ అయ్యి ఇటు తిప్పేదో చెప్పేది చెప్పేసి. చాక్లెట్ ని తింటాం. ఎందుకు ఐస్ క్రీమ్ చౌకబారం కొరకవా? చాకోబార్. 3వ మరి 3వ టైం అయిపోయింది. 3వ కొరికే లోపల టైం అయిపోయింది. సో ఇది అక్కడే ఇంకెళ్ళిపోదాం. నాకు చిన్నప్పటి పానీపూరి అంటే చాలా ఇష్టం. ఆహా. ఫస్ట్ టైం రక్తం. ఇప్పుడు ఎలాగైనా పూరీలు ఉత్తి తినేస్తే లోపలికి వెళ్తాం. వెరీ వెల్ ప్లేడ్ అండ్ చాలా బాగా ఆన్సర్ చెప్పారు. ఇన్ని విషయాలు ఎంత ఫాస్ట్ గా మాట్లాడతారో నాకు ఇప్పుడే తెలిసింది. వెల్ ప్లేడ్, సూపర్. సో లోపల టెక్నికల్ గా అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు కాసేపు సరదాగా మనం పాటలతో ఆటలు ఆడుకోవాలి. మీకోసం గెస్ట్ ని తీసుకొస్తాను నేను. Okay. స్పెషల్ గెస్ట్ వస్తారు ఇక్కడికి. ఆవిడ చెప్పినది మనం ఏంటో గ్రహిస్తే చాలు. ఓకే. సో మీరు ఫస్ట్ గెస్ట్ చేసి మీరు విజిల్ వేయండి. విజిల్ వేస్తే మీరు పాడొచ్చు, నేను విజిల్ వేస్తే నేనేంటో చెప్పచ్చు. ఓకే. ఓకే అధ్యక్ష. సో పిలుద్దాం మా స్పెషల్ గెస్ట్ ని. ఓకే లెట్స్ వెల్కమ్ హర్. Music on can, disco on can, move it on can, salon, music on can.
మీకు అసలు విషయం చెప్తాను నేను ఇప్పుడు. ఈ అమ్మాయికి తెలుగు రాదు, ఉమ్. మనకొచ్చిన ఏ భాష రాదు. సో హాయ్, Hi. ఇంగ్లీష్ Yes. చిరిగింది, నాకు రాదుగా. యువర్ స్వీట్ నేమ్? Alina. Alyna. Alina. అల్లితే అల్లినా అది ఇంగ్లీష్ పేరు భలే ఉంటాయి. భలే అంటే భలే పెడతారు, అసలు ఎలా ఆలోచిస్తారు అలాగా. అదే నాకు అర్థం కాదు. సో వెరీ గుడ్. ఇప్పుడు మీరు తెలుగు పాటలు విన్నారా? ఓకే, English. తెలుగు సాంగ్స్ హియర్ హియర్ నాట్ హియర్ హియర్. నాట్ హియర్ హియర్, నాట్ హెచ్ఈఆర్ఈ, హెచ్ఈఏఆర్. అబ్బా, యు హియర్, Okay. యు లైక్ మ్యూజిక్, Okay. రైట్? Okay, I can. సో ఇప్పుడు మీకు హెడ్ ఫోన్స్ పెడతాను నేను, తెలుగు పాట వస్తుంది, రైట్? ఇది ఓన్లీ రిసీవర్ కాబట్టి ఇక్కడ ఏది మీరు ప్లే చేయడానికి ఆపడానికి ఉండదు. మీకు ఒక తెలుగు పాట వినిపిస్తుంది, వినిపించిన పాటని బయటికి పాడండి. వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ హియర్ Okay. షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. Okay. బా, ఏం చెప్పారా? Right, ain't nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. కర్టన్స్ తీయాలి, అటు ఇటు కర్టన్స్. ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని. ఓకే, ఫారెన్ అమ్మాయికి కూడా హెడ్ ఫోన్స్ పెట్టిన ప్రదీప్, ఇది రాసుకుంటారా? ఓకే, మ్యూజిక్. మరీ గట్టి పెట్టకండి రా, అమ్మాయి తెల్లగా ఉంది, ఎర్రగా అయిపోతే చెవులు. ఓకే ఓకే, ఎస్, సింగ్, కమ్ ఆన్. Super Machi. ఆవిడ అలా మీకు బాగా వచ్చండి, మీకు బాగా అర్థమైంది. మార్చి, సో పాడండి సాంగ్. I understand super Machi. చాలా ఈజీ చెప్పేసాను, సూపర్ మచ్చి సాంగ్. ఇస్ ఇట్ రైట్? Yes. రైట్ ఆన్సర్, ఎస్, వెల్ ప్లేడ్. ఓకే, ఆవిడ బాగా ఆడింది. ఓకే, నెక్స్ట్ సాంగ్. Rek dik do se sera, rek dik do se veira. ఏంటి భయ్యో, దోశలు వేయకూడదమ్మా, దోశలు ఇడ్లీలు వేసే పాటలు లేవే. రాజస్థాన్ గారు, వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా. ఎస్ ఎస్. కరెక్ట్గా చూద్దాం ఒకసారి, ఈయన పాడిన సాంగ్ కరెక్టా కాదా? ఈవిడకి అర్థమైనట్టు సిగ్గుపడుతుంది ఈవిడ. ఓకే, వెరీ వెల్ డన్, సూపర్. సో కట్ చేస్తే మీకు తెలుగు వచ్చి ఉండాలంట. యారా ఏదైనా మాట్లాడుతున్నావు అంటదేమో. సెకండ్ సాంగ్ నేను గెస్ట్ చేయలేపాను. సో ఏదైనా టాస్క్ నేను డాన్స్ చేయాలా? పాప వీళ్ళకి ఇంటికి తిన్నగా వెళ్దాం అనుకోవట్లేదు వీళ్ళు. ఓహో, ఏం పాటమ్మా? సేమ్ సాంగా? వెయ్యిరా చెయ్యి వెయ్యిరా సాంగ్. బాబా, ఐ వాంట్ టు సీ యూ డాన్స్ ఫర్ ఇట్ మ్యాన్. నేను నేర్పినా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఈసారి బాయ్ ఈ జిగుండలమ్మా, నేనే గెలవాలి. నన్ను గెలిపించడం కోసం నువ్వు ఓడిపోతూనే ఉండాలి. రెడీ? అది ఏం అర్థం కంటే తిట్టుకుంటుంది ఇంగ్లీష్లో. రెడీ, లాస్ట్ సాంగ్. వామ్మో, చిరిగింది భయ్యో మనకి. లిటిల్ మోర్. Simili chupikit na 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 na. Mimili. సీతమ్మ వాకిట్లో. ఓ అమ్మో, మీరు గుర్తురికి అసలే నీకు మా తల్లే, మా కన్నే, మా బంగారమే. కరెక్ట్గా చూద్దాం. సిసి మే తూ 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 తూ, అది ఏ సాంగ్ వస్తుంది? మిక్కిజే మీరుంటే గుండె పగిలిపోతుంది తల్లి. సే తూ 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 మే తా తా తా, ఇలాంటివన్నీ నాలంటోడే చెప్పగలడు.
బాగా తేడాగా పాడింది ఆవిడ. సో అసలు విషయం ఏంటంటే ఈసారి టాస్క్ వాళ్ళు ఇవ్వడం కాదు, ఈసారి టాస్క్ నేను ఇస్తాను. అసలే మనతో అమెరికా అమ్మాయి ఉంది అండ్ అలాగే చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళందరికీ ఒక్కసారి లవ్ చేయాలా వద్దో చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేయమనట్లేదు, అందరు నిన్ను చేయమంటున్నా, చెప్పాలి వద్దా ఇప్పుడు? వద్దా? చెప్పొద్దా? నిన్ను చేయమని కూడా చెప్పొద్దా? డాన్స్ చేసి చూపిస్తే చాలు, నేను లవ్ చేయాలా వద్దా డిసైడ్ అయిపోతాను. ఓకే లెట్స్ గో, కమ్ ఆన్ కమ్ ఆన్ అమ్మాయిలు. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ మా దాంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్కి వచ్చినాం మనం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ స్క్రీన్ మీద షఫుల్ చేసిన వర్డ్స్ ఉంటాయి, వాటిలంతటా అవే షఫుల్ నెక్స్ట్ వర్డ్ వచ్చేస్తుంది. దాన్ని మీరు మాట్లాడకుండా నుంచుని ఓన్లీ చేతులతో హావభావాలు వ్యక్తపరిచి నాకు ఆన్సర్ చెప్పండి. రెడీయా? నేను డబుల్ ట్యాప్ చేయగానే మీ ఫస్ట్ వర్డ్ కనిపిస్తుంది. ఓకే. వైర్, రీల్ 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 ఇంకేమంటారు? మ్యాగజైన్, మ్యాగజైన్ ఇంకేమంటారు? నెగిటివ్, కొంచెం దగ్గరలో ఉన్నాను. ఫిలిం, ఓకే ఫిలిం, ఓ సూపర్. ఫిలిము చిన్నగా ఉంది, పాస్పోర్ట్ సైజ్ చిన్న ఫిలిం. మీరు షార్ట్ ఫిలిం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్, బాగా చేస్తారండి. బ్లైండ్, కాల్చుకునేప్పుడు జాగ్రత్త, కళ్ళు తెరిచి దీపావళి. మన ఇద్దరం భోజనానికి వెళ్ళాం, క్యాండిల్ వెలిగించుకున్నాం. ఓకే, క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది. గుడ్డిగా ప్రేమలో పడద్దు. క్యాండిల్ లైట్ డిన్నర్ ఎవరితో వెళ్తాం? గర్ల్ ఫ్రెండ్తో వెళ్తాం. నేను వాళ్ళు అందరూ ఉన్నారా? ఒకళ్ళే ఉన్నారా? డిన్నర్, ఇద్దరు డిన్నర్. ఇట్స్ లైక్ డిన్నర్ లాంటిది. అదే క్యాంపింగ్కి వెళ్తా, మంట వేసుకుంటారు మధ్యలో, క్యాంప్ ఫైర్ అండ్ అలా కదా. ఫస్ట్ బ్లైండ్ కరెక్టా? రెండోది మీదే డేటా, బ్లైండ్ డేట్. సుప్రభా, 2 words. రెండోది పాట, తెలుగు, ఇంగ్లీష్, సాంగ్. ఓ వెరీ క్లెవర్ పెరి. ఫస్ట్ వన్ ఫుల్ మసాలా, ఫుల్ తిరుటి టైప్. తీన్మార్ సాంగ్, దోమార్. ఓకే, సెకండ్ వన్ సాంగ్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఎస్, 3 సార్లు మడతెట్టారు, 3 సార్లు లాగే. అలా కదా, తీన్మార్ టైప్ కాదు. ఫుల్ ఫోక్, ఫుల్ మాస్, ఫుల్ బీట్ సాంగ్, మాస్ సాంగ్. ఎస్, 2 words. ఇంగ్లీష్. ఫస్ట్ది బాగా కష్టంగా ఉంటుంది. లైట్లు, స్ట్రీట్ లైట్స్. ఏరోప్లేన్ కంటే పైకి లేదా రాకెట్, పైనుంచి లైట్ వేస్తుంది, శాటిలైట్. అంటే పై నుండి ఇట్ట అనేది శాటిలైట్ ఒకటే కదా సార్. శాటిలైట్ లైట్ వేస్తుంది నీకు. ఏంటి సార్ మాట్లాడుతున్నారు? సార్ ఉంది, సార్ సన్ స్టార్ సన్, నక్షత్రం సూర్యుడా? అది కాదు,
ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదు. ఇట్ ఈస్ నాట్ SUN సన్, ఇట్ ఈస్ SON సన్. నాకు అర్థమైంది, స్టార్ సన్. వెరీ గుడ్. నక్షత్రం సూర్యుడు చూపిస్తే నేనేంటో అనుకున్నా. వేలు తుడుచుకులాగు. సింహం అలాంటిదా? పిల్లి. టైగర్. టైగర్ వచ్చింది. టైగర్ ఇంగ్లీష్లో టైగర్ వేసా, తెలుగులోనా తిరిగింది గొర్రె. పులి. ఓకే. నాకు అర్థమైంది. అది వాళ్ళని ఏమంటారు? పులి డ్యాన్స్. పులి డ్యాన్స్ కాదా? ఒకటి పులి, రెండోది అప్పుడు పులి వచ్చింది కదా తెలుసు. ఆవు పులి, పులి వేషం, పులి డ్యాన్స్, పులి వేషం. హే కప్పెత్తేరేంటి సార్? బాధకున్నామని. అయ్యో ఇంకెన్నుంది? లాస్ట్ దాన్ని ఏం రాకపోతే అయిపోయినట్టు. మీరు 3 సినిమాలు చేశారు. మొదటి సినిమా, అది లాస్ట్ సినిమా, కుమారి 21F. అందులో సాంగ్స్ ఏమన్నాయి? లవ్ చేయాలా బొద్దా కాదు, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్, అది కదా తిరిగింది. పులూప టంకు టకం టం, బ్రేకప్ సాంగ్. అది యాక్చువల్లీ అప్పు అప్పు బ్రేకప్ సాంగ్. ఇస్ ఇట్ రైట్? ఏయ్ వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, క్లాప్, కమ్ ఆన్. చాలా బాగా కుదిరింది, వండర్ఫుల్ అండి, బాగా ఆడుతున్నారు మీరు. అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ఏంటది? ఈ స్క్రీన్ మీరు పట్టుకుంటారు, నేను యాక్ట్ చేయబోతాను. ఓకే, ఇక్కడే ఉంచండి. Okay, done. మీరు చూడడానికి లేదు. పక్షి, కోడిగుడ్డు, కోడి, కోడి పందాలు. రైట్ ఆన్సర్. స్లోలీ, బ్యాంకాక్. రైట్ ఆన్సర్. షో, చేప, సముద్రం, చెరువు, చేపలు, చెరువులో చేపలు, చెరువు చేపలు చేసుకున్నాయి. ఒకటి రెండు, ఫస్ట్ వర్డ్ చేపలు, రెండో చెరువు, చేపల చెరువు. రైట్ ఆన్సర్. చేపలు చెరువు ఉంటే చెరువులో చేపలు ఉండవా? 4 వర్డ్స్. రాముడు, సీతమ్మ, సీతమ్మ దళ రామే చిత్రాలు. మళ్ళీ 4 గంటలు ఎక్కడికి వెళ్తారో అని చెప్పి. భయంకరం, భయానకం. ఓకే, మైకేల్ జాక్సన్, ప్రభుదేవ, అల్లు అర్జున్, బద్రీనాథ్, రేస్ గుర్రం, రుద్రమదేవి, గోనగన్నారెడ్డి. అరే ఇందాక మిగిలిపోయిన పానీపూరి వాటర్ మీద ఏంట్రా ఆన్సర్ చెప్పేస్తున్నారు. పిల్లి, పిల్లికళ్ళు, పిల్లి కళ్ళ పాప. రైట్ ఆన్సర్. ఎస్, చాలా ఫాస్ట్ అవుతున్నారండి ఇప్పుడు. అయిపోయింది. వెరీ వెల్, సూపర్. రాజ్ గారు, ఇప్పుడు అసలైన ఘట్టంలోకి వచ్చాం మనం మన షోలోకి. మిమ్మల్ని ఒక టాప్ 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను అడుగుదాం అనుకున్నది, చాలా మంది అడుగుదాం అనుకున్నవి, వీటిలన్నిటిని కలెక్ట్ చేసి మీ ముందుకు నేను తీసుకొచ్చాను. మన హెల్దీ వే సూపర్ గా ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, డన్. రాజ్ తరుణ్, బిఫోర్ 3 మూవీస్, ఆఫ్టర్ 3 మూవీస్. ఇప్పుడు కారు ఉంది, 9 కుక్కలు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు, సినిమాలు చేస్తాం. కారు ఉంది, 9 కుక్కలు ఉన్నాయి. మూడు సినిమాలకు ముందు వైజాగ్లో ఉండేవాడిని, ఇంట్లో నేనే కుక్కలో ఉండేవాడిని, కారు ఉండేది కదా. వెరీ గుడ్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కారు హైదరాబాదు మారినా
ఒకళ్ళ టాపిక్ మారలేదు. సో బిఫోర్ 3 మూవీస్, ఆఫ్టర్ 3 మూవీస్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెద్ద ఎక్కువేం పెరగలే, అంటే ఇప్పుడు బాగానే పెరిగింది కానీ మరీ అంత ఎక్కువేం పెరగలే. మరి ఎక్కువ బిఫోర్ 3 మూవీస్, ఆఫ్టర్ 3 మూవీస్ మీ లవ్ ప్రపోజల్స్. నేను బేసిక్గా సోషల్ చాలా తక్కువ, బయట కూడా ఎక్కువ వెళ్ళలేము, చాలా చాలా తక్కువ అని తెలుస్తుంది. రేరుగా సినిమా పార్టీలో ఉండే తప్పలేదు. నన్ను డైరెక్ట్గా ఎవరు ప్రపోజ్ చేయాలి, ముందే కొంచెం ఎక్కువ 2-3 ప్రపోజ్ చేశారు అప్పుడు పొరపాటు. ఇప్పుడు సినిమాలు 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెంట్ కుమారి 21 అయిపోయిన తర్వాత రీసెంట్ ప్రపోజల్ ఏమైనా వచ్చింది? లేదు. అమ్మాయిలు ఏం చేస్తున్నారండి మీరు? ఆయనకి ఏం రావట్లేదంట చెప్తున్నారుగా. ఓకే, ఇప్పుడు డిఫరెన్సెస్ స్టార్ సన్ కి రాజ్ తరుణ్ కి డిఫరెన్స్ ఏంటి? స్టార్స్ అండ్ సెన్స్ నాకైతే ఇప్పుడు నేను బేసిక్గా మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారిని తీసుకున్నా, బండి గారిని తీసుకున్నా, నాకు వాళ్ళు ఆల్రెడీ దే సూపర్ స్టార్స్ ఫర్ మీ. ఎందుకంటే వాళ్ళు అంటే నిలబడాల్సింది ఉంది, సో వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది పోగొట్టుకోకూడదు. సో నాకు అవేం లేవు అనమాట. ఐ కేమ్ ఫ్రెష్ స్టార్ట్, ఏదో అలా చేసుకున్నా, ఏదో ఎంపలు చేశారు, సినిమా చేశారు, కోనటన్ చేశారు. సో అది రావడానికి చాలా టైం పడుతుంది, ప్లస్ వచ్చేదాకా అలా వెళ్ళిపోవచ్చు అట్లా. ఆల్సో బేసిక్లీ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. నథింగ్ టు లూజ్. ఈసారి స్టేట్మెంట్స్, ఒపీనియన్స్. ఓకే, గాట్ ఇట్. పెద్ద హీరోలకి రాజ్ తరుణ్ ని చూసి జెలసీ పెరుగుతోంది. నాకు అని సీన్ లేదు. రాజ్ తరుణ్ జస్ట్ పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ఐ బిలీవ్ అదర్వైజ్, బట్ లెట్స్ సీ ఫేర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నేను పాసింగ్ క్లౌడ్ కాదు, స్ట్రాంగ్ సునామీ అంటున్నారు రాజ్ తరుణ్. సో రాజ్ తరుణ్ చిన్న ప్రొడ్యూసర్లకి అందుతున్నాడా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో చిన్న సినిమానా, నెక్స్ట్ పెద్ద సినిమానా? నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను, నేను విష్ణు కలిసి చేస్తున్నాను. దాని తర్వాత ముద్రశ్రీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వంశీ గారు, పెద్ద వంశీ గారు డైరెక్టర్ దానికి. తర్వాత గీత ఆర్ట్స్ ఉంది. అతి త్వరలో పెద్ద ప్రొడ్యూసర్లతో సినిమా చేయబోతున్న రాజ్ తరుణ్. నేను చెప్పిన ఏదో ఫిక్స్ అవుతా కదా, ఇచ్చే చెప్తా ఫస్ట్ టచ్లో ఉంటే ఉల్టా చెప్తా. ఓకే, ఇండస్ట్రీలో చాలా మంది రాజ్ తరుణ్ ఫెయిల్యూర్ కోసం ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి అంత హిపోక్రెట్స్ ఎవరు లేరని నేను నమ్ముతున్నాను అసలు, బికాస్ ఐ నో ఎవ్రీవన్. సో చాలా తక్కువ. ఆర్జీవి గారు రాజ్ తరుణ్ కి అన్వాంటెడ్ ఇమేజ్ తెస్తున్నారు. ఆర్జీవి గారు రాజ్ తరుణ్ కి అన్వాంటెడ్ ఇమేజ్ తెస్తున్నారు. అలాంటిది ఏం లేదు, ఆయన చాలా మంచి మనిషి. అలాంటిదే. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్? రాజ్ తరుణ్ మరో రవితేజ. ఫాల్స్. ఫాల్స్. నాకు అని సీన్ లేదు. సో రాజ్ తరుణ్ త్వరలో డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలో కాదు, సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. సార్ రెడీ అవుతున్నాను సార్. త్వరలో రాజ్ తరుణ్ గారు సినిమా చేయబోతున్నారంటే, డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఆడిషన్స్ ఏం లేవు, మీరేం కంగారు పడకండి, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. త్వరలో కాదు, ఇంకొన్ని నెలలు అయ్యాక. ఇంకో నెలలో. సో రివర్ట్ విత్ హీరోస్, ఇన్స్పిరేషన్. కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. యంగ్స్టర్స్ లో బన్నీ, సునీల్. మల్టీ స్టార్ చేస్తే మహేష్ బాబు గారు చేస్తారు. మహేష్ బాబు గారితో. థాట్సే కదా, ఫ్రీయే. ప్రియే. అతి త్వరలో మహేష్ బాబు గారితో మల్టీ స్టార్ మూవీ చేస్తా అంటున్నారు రాజ్ తరుణ్. ఇటు నుంచి ఇటు బ్యాగ్ పెట్టి కూడా వైజాగ్ వెళ్ళిపోవచ్చు నేను. టైం. ఓకే, టు హ్యావ్ కాఫీ విత్, ఏ హీరోతో సరదా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పాలి? రానా. రానా. బెస్ట్ యాక్టర్? చిరంజీవి గారు. ఇప్పట్లో ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఓకే, ఈసారి హీరోయిన్స్కి వచ్చేద్దాం. Hmm. ఓకే, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. ఓల్డ్ అండ్ బ్యూటిఫుల్. టేక్ యూర్ టైం, టేక్ యూర్ ఫ్రీడమ్. నయనతార. క్రష్? సమంత. సో మీకు సమంత గారి మీద క్రష్ ఉంది రాజ్ తరుణ్కి. వెరీ గుడ్. స్పెషల్ సాంగ్ ఎవరితో చేద్దాం అనుకుంటా? తమన్నా. క్రష్ సమంత, స్పెషల్ సాంగ్ తమన్నా. అతి త్వరలో తమన్నాతో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు రాజ్ తరుణ్. లిప్ లాక్ సీన్ ఎవరితో చేస్తారు? ఎవరిదైనా చేస్తా. ఎవరిదైనా చేస్తా. ఎవరిదైనా చేస్తారా? కాజల్తో లిప్ లాక్ సీన్ చేసేస్తారా? నేను ఎవరిదైనా చేస్తాను చెప్పాను కదా, మళ్ళీ నువ్వే గుర్తుకొచ్చుడుతున్నాయి. ఎవరితో అయినా సరే లిప్ లాక్ సీన్ కి రెడీ అంటున్నారు రాజ్ తరుణ్. వండర్ఫుల్. సో ఆఫ్ స్క్రీన్ బ్యూటీ ఎవరు? రకుల్. మేకప్ తీసేస్తే రకుల్ కంటే అందమైన హీరోయిన్ ఇంకెవరూ లేరు అంటున్నారు రాజ్ తరుణ్. అలా చెప్పాల. ఆఫ్ స్క్రీన్ బ్యూటీ. నేను చాలా తక్కువ మందిని చూసాను. వెరీ గుడ్ అండి, మీరు ఎలా చెప్పినా మాకు అనుకూలంగా మేము మార్చుకున్నాం ఆన్సర్ని, అండ్ చాలా బాగా ఆన్సర్ చేశారు. సో వాట్ ఏ జర్నీ, అండ్ ఇలాగే సక్సెస్ఫుల్ జర్నీగా ముందుకెళ్ళాలి. అండ్ త్వరలో రాబోతున్న సినిమా సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు సూపర్గా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కోరుకుంటాం. సో మా షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయే ముందు వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు, కాబట్టి మీరు కూడా మీ
థ్యాంక్ యూ రాజ్ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీదుగానే మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం ప్లీజ్. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. Baby, I know you're gonna miss me. Baby, I know. ఓకే, సో జస్ట్ లవ్ దిస్ షో. థ్యాంక్ యూ రాజ్ తరుణ్, థ్యాంక్ యూ సో మచ్. బోల్లెడు విషయాలు మాకు చెప్పారు. Thank you. అండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ మళ్ళీ మా షోకి రావాలని కోరుకుంటూ రైట్, మరో వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అండి ప్రదీప్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.